ఏ ఒక్క డాక్యుమెంట్స్ని మీరు ప్రొడ్యూస్ చేయలేదు. ఇవాల్టి వరకు సిపి గారు డైరెక్ట్గా ఈ కేసు విషయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, డీజీపీ గారు పెట్టలేదు, హోమ్ మినిస్టర్ గారు పెట్టలేదు. అసలు ఇవన్నీ కాకుండా ముఖ్యమంత్రి గారే దీని మీద మాకు అనుమానం వస్తుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారు కూడా ఈ కేసులో ఒక కీలకమైనటువంటి ముద్దాయా అని చెప్పని మేము అనుమానాలు దీని విషయంలో చాలా గట్టిగా రేకెత్తిస్తున్నాం. ఎందుకంటే ఇంతమంది వాళ్ళ స్థాయిలో రియాక్ట్ అవ్వాల్సినటువంటి అధికారులు కానీ హోమ్ మినిస్టర్గా కానీ ఎవరు ఇంతవరకు దీన్ని స్పందించలేదు అంటే తప్పనిసరిగా దీని వెనక ఉన్నటువంటి పెద్ద నాయకులు ఎవరో వాళ్ళందరూ కూడా రావాలి. ఈ విషయాల్ని ఇక్కడ మాట్లాడుతుంటే మరి గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఏమంటారంటే నేను స్పందించట్లేదని చెప్పని నన్ను అంటున్నారు. దీని విషయంలో ఒక రౌడీ షీటర్కి నేను స్పందించనా అని చెప్పన్నాను. బాగుంది, కరెక్ట్. మీ ఉద్దేశంలో ఒక రౌడీ షీటర్కి మీరు స్పందించరు, మీరు చాలా చిత్తశుద్ధితో పనిచేసేటువంటి వాళ్ళు. మరి మీరు పోనీ ఏ విషయంలో స్పందించారు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇతనంటే రౌడీ షీటర్ బాగానే ఉంది. మొన్న మధ్యలో చిత్తూరులో రాము అన్న కుర్రోడ్ని ఒక బీసీ అతన్ని కొట్టారు, స్పందించారా? విజయనగరంలో కళావతి అన్నవని ఇబ్బందులు పెట్టారు, మీరు స్పందించారా? కర్నూలులో గంగమ్మ, శ్రీకాకుళంలో తిరుపతమ్మ, రషీద్ నడి రోడ్డు మీద పల్నాడులో నరికేశారు, స్పందించారా? కందుకూరులో లక్ష్మీనాయుడు, ఏ విషయంలో స్పందించారండి మీరు? పోనీ వాళ్ళెవరు రౌడీ షీటర్లు కాదు కదా. మీరు చాలా నేను శుద్ధపూసని నేను న్యాయబద్ధంగా ఉంటానని మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ ఎందుకు మిమ్మల్ని స్పందించమని అడిగింది మేము కాదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అసలు మీరు స్పందించారా లేదా అని మేము ఏ రోజు అడగలేదు. ఎందుకంటే అది మీ శాఖ కాదు, మాకు తెలుసు ఆ విషయం. మీరు ఎలక్షన్స్ ముందు ఏవైతే తప్పుడు వాగ్దానాలు చేసి సుగాలి ప్రీతి కేసును కూడా అడ్డుపెట్టుకుని మీరు నేను న్యాయం చేస్తానని వచ్చారు అంటే బహుశా మీరు ఆ రోజు ఏమనుకుంటుంటారంటే గెలవగానే నాకు హోంమంత్రి పదవి ఇస్తారని మీరు బహుశా అనుకున్నారు కాబట్టే మీరు న్యాయం చేస్తానని వాళ్ళకి మాట ఇచ్చినట్టున్నారు. ఇవాళ గెలిచిన తర్వాత అది నా శాఖ కాదు అని చెప్పి మీరు పక్కకు తప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈ విషయంలో మిమ్మల్ని ఎందుకు స్పందించమంటున్నాము అంటే మేము కాదు స్పందించమంది, ఆ కుటుంబం ఎవరైతే సాయికృష్ణ కుటుంబం ఉందో వాళ్ళ మేనమామలు 6, వాళ్ళ అక్క చెల్లెళ్ళు 4, వాళ్ళ పిల్లలు మేము కలిసి వచ్చాం కాబట్టి చెప్తున్నాం. ఆ ఇంటి నుంచి కేవలం జనసేనకి దాదాపుగా 22 ఓట్లు పడినాయి మొన్న ఎలక్షన్స్లో. మీరు అధికారంలోకి రావడానికి మీకు ముఖ్యంగా ఆ ఇంటి నుంచి 22 ఓట్లు పడినాయండి. వాళ్ళు మిమ్మల్ని అడిగారు, పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించండి, మేము మీకు ఓట్లేసాము, క్రియాశీలక సభ్యత్వాలు మా ఇంటి నుంచి 11 పైన ఉన్నాయి, మీరు స్పందించటం లేదు అని చెప్పని వాళ్ళు అడిగారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా మిమ్మల్ని స్పందించమని అడగలేదు, అది మీ శాఖ కాదు. ఒకవేళ జరిగినా కూడా ఏ అన్యాయాన్ని మీరు ఎప్పుడు కూడా మీకు స్క్రిప్ట్ రాకుండా, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మీకు స్క్రిప్ట్ రాకుండా మీరు ఏ రోజు స్పందించరు. ఇక్కడ ఈ విషయంలో కూడా మేము అడుగుతుంది ఏంటంటే ఇక్కడ ఒకవేళ హోంమంత్రి అనిత గారు ఉన్నారా ఈ కేసు వెనకాల, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, డీజీపీ గారు ఉన్నారా? ఈ విషయాలు మేము మాట్లాడుతుంటే డైవర్షన్ పాలిటిక్స్ కింద మీకు అందిన స్క్రిప్ట్ ఏంటయ్యా అంటే కాకినాడలో మీటింగ్ పెట్టి పూర్తిగా దీని విషయాన్ని మీరు తప్పించి మాట్లాడుతున్నారు. మీరు ఎలాంటి మీటింగులు పెట్టుకున్నా ఏం లేదు, మేము మాత్రం న్యాయబద్ధంగా డిమాండ్ చేస్తున్నాం. ఒక క్రిమినల్ అని మీరు అంటున్నారు, మరి అదే విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టండి, చంద్రబాబు నాయుడు గారిని ప్రెస్ మీట్ పెట్టమని మేము అడుగుతున్నాం. ఎస్, మేము ఒక నోటోరియస్ క్రిమినల్ని పూర్తిగా ఈ యొక్క దీని నుంచి ఎలిమినేట్ చేశాము అని ధైర్యంగా చెప్పండి, తప్పేముంది? ప్రజలు కూడా హర్షిస్తారు. మంచి పని చేశారు ముఖ్యమంత్రి అని చెప్పని హర్షిస్తారు. హోంమంత్రి గారు మాట్లాడమనండి. మీరు ఎందుకు మొహం చాటేస్తున్నారు? మరి అది కానప్పుడు అతను నోటోరియస్ క్రిమినల్ కాదు, ఆ కుటుంబానికి అన్యాయం జరిగిందని చెప్పని మీ యొక్క ప్రవర్తన చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ కుటుంబాన్ని కేవలం మేము స్పందించిన తర్వాతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని పూర్తిగా ప్రజల దృష్టికి తీసుకొచ్చిన తర్వాత మాత్రమే మీ యొక్క చలనం, మీ యొక్క అడుగులు, మీ యొక్క
ఓదార్పు, నటన అన్నీ కూడా అప్పుడే మొదలైనవి. చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని పిలిపించడం, మీకు న్యాయం చేస్తానంటాం. అప్పటి వరకు సిఐ గారి మీద ఎటువంటి చర్య లేదు, కేవలం విఆర్కి పంపించారు. ఆ తర్వాతే ఆయన మీద 19వ తారీఖు కేసు కట్టడం జరిగింది. అది మేము పూర్తి స్థాయిలో స్పందించిన తర్వాతే. మేమెక్కడ కులం పరంగా స్పందించలేదు. ఒక కులం ఫలానా కాపు వ్యక్తికి అన్యాయం జరిగింది, మేము న్యాయం జరగటం లేదు, ఒక కుటుంబానికి 40 రోజులు ఎందుకు పట్టింది, చంపినటువంటి డెడ్ బాడీని ఎందుకు ఇవాళ లాకప్ డెత్లో ఎందుకు మీరు ఖననం చేశారు అని చాలా స్పష్టంగా డిమాండ్ చేశాం. ఆ తర్వాత ఇప్పుడు సిఐని కూడా అరెస్ట్ చేయడానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టిన తర్వాతే ఒక్కసారి మళ్ళా ఉలిక్కిపడి కేసు పెట్టిన 4 రోజుల వరకు కూడా మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? తిరిగి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ పెట్టిన తర్వాతే గబాల్ని పోలీసులు అందరూ కూడా వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఈ కేసులో తప్పనిసరిగా ఈ ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారు. సాక్ష్యాధారాల్ని కూడా మాయం చేస్తానికి పూర్తిగా దీనికి పగడ్బందీగా ప్లాన్ చేసుకుని సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ కూడా తీసేశారు ఈ 4 రోజుల నుంచి. ఎందుకంటే ఒక్క నాగరాజు గారినే దీన్ని కేసులు ఇరికిచ్చినప్పుడే మాకు అర్థమైపోయింది. బేరసారాలు జరిగినప్పుడు కూడా మాకు అర్థమైంది తప్పనిసరిగా దీనిలో ఆ కుటుంబానికి న్యాయం జరగటం లేదు. ఇది మేము వస్తేనే, మేము స్పందిస్తేనే న్యాయం జరుగుతుంది అని చెప్పని తెలిసింది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు అంత ఇదిగా వచ్చి మాట్లాడి ప్రజల దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. 15 మంది పైన స్టాఫ్ మీద ఎందుకు కేసు పెట్టలేదు? 4 రోజుల నుంచి సీసీటీవీ ఫుటేజ్ని ఎందుకు జాగ్రత్త చేయలేదు? మెడికల్ రిపోర్ట్స్ ఏవి, కోర్టు మెమోలేవి, తీసుకొచ్చినటువంటి టాస్క్ ఫోర్స్ అధికారులు ఏరి? ఇవన్నీ కాకుండా ఎక్కడ ఏం లేకుండా సింపుల్గా ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేసేసి చేతులు దులుపుకుందామని చెప్పానంటే ఎంతవరకు న్యాయం జరుగుతుంది? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది? ఇది సామాన్యమైన వ్యక్తిది ఈ పరిస్థితి ఉంటే, మరి కేసులు ఉన్నాయి కాబట్టి, రౌడీ షీట్ ఉంది కాబట్టి ఇట్లా అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఇంకో ప్రశ్న, 93 కేసుల్లో ముద్దాయి అయినటువంటి మరి చింతమనేని ప్రభాకర్ గారిని మీరు ఏం చేస్తారండి? ఇలానే తీసుకొచ్చి మరి అరెస్ట్ చేసి కాల్చి చంపేస్తారా? ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారంగా ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి 81 మంది నాయకుల మీద ఉన్నాయండి కేసెస్. వాళ్ళందరినీ కూడా మీరు తీసుకొచ్చి ఇలానే చేస్తారా? కాదు కదా. మొన్న మీరు ఎలక్షన్స్లో స్వయంగా వెళ్ళి చింతమనేని ప్రభాకర్ గారికి క్లీన్ చిట్ ఇచ్చారు, చాలా గొప్ప నాయకుడు ఆయన అని చెప్పని. అంటే సామాన్య ప్రజలకు ఒక న్యాయం, మీ రాజకీయంగా మీ కూటమిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఒక న్యాయమా ఈ రాష్ట్రంలో? దీన్ని మేము ప్రశ్నించాం కాబట్టే మేము రాజకీయం చేస్తున్నాం అని చెప్పని మా మీద మీరు అడ్డమైన రాతలు రాస్తున్నారు. ప్రజల దృష్టికి మేము తీసుకెళ్తేనే ఈ కేసులో ఒకటన్నా రెండో అడుగన్నా పడింది, కానీ ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. 30 రోజుల పాటు పూర్తిగా దీన్ని స్తబ్దుగా ఉంచింది కాకుండా, దీనికి బేరసారాలు జరిపింది కాకుండా, సీసీటీవీ ఫుటేజ్లు మాయం చేసింది కాకుండా, ఇవాళ కేసు మొత్తాన్ని కూడా సాక్ష్యాధారాలు లేకుండా క్లోజ్ చేసేసేయాలని చెప్పని మీరు చేస్తున్న దానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ న్యాయం ఏదన్నా ఎక్కడన్నా జరుగుతుంది అంటే, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నామంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ కేసులో కూడా పూర్తిగా న్యాయం జరిగేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి న్యాయం చేస్తానికి నేను వెన్నంటే ఉంటానని చెప్పని భరోసా ఇచ్చారు. మేమందరం కూడా ఆ దిశగానే అడుగులు వేస్తామని చెప్పని మీకు తెలియజేసుకుంటాం.